హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం గైస్. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి. సో మనం ఫస్ట్ మూవీ అప్డేట్స్ రాజమౌళి గారి బయోపిక్గా వచ్చిన మోడర్న్ మాస్టర్ మూవీ అనమాట. సో ఈ మూవీ నుంచి అయితే రీసెంట్గా అయితే థియేటర్లో అయితే టీజర్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ 2వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బృందా మూవీ అనమాట. సో ఈ మూవీలో లీడ్ రోల్ వచ్చేసి మనకు త్రిష గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా మనకైతే ఆగస్ట్ 2వ తారీఖున వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సోనీ లీవ్లో అయితే మనకు ఆగస్ట్ 2వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ టర్బో మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు మమ్ముటి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ లీవ్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్టు 9వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే టర్బో మూవీ వచ్చేసి మనకు సోనీ లీవ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ నిందా మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు వరుణ్ సందేశ్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ విన్ యాప్ అయితే తీసుకోవడమే జరిగింది గైస్. మనకు ఆగస్ట్ 2వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే ఈటీవీ విన్ యాప్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శర్వానంద్ గారు తీసిన మనమే మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకైతే కృతి శెట్టి గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది గైస్. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు ఆగస్ట్ 2వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే ఈసారి అయితే వాళ్ళు పక్కాగా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారట. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలామంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో మనకు ఆగస్ట్ 2వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ప్రియదర్శి గారు తీసిన డార్లింగ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడమే జరిగింది గైస్. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకు డార్లింగ్ మూవీ వచ్చేసి మనకు ఆగస్ట్ 22న అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ భారతీయుడు 2 మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు కమల్ హాసన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది గైస్. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు ఆగస్ట్ 2వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకైతే ఇండియన్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళే మనకు అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. మనకు కన్ఫామ్గా అయితే ఆగస్ట్ 2వ తారీఖున వచ్చేసి భారతీయుడు 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తిక్ గారు తీసిన ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాం గైస్. సో వాళ్ళ దగ్గర అయితే తెలుగులోనే ఉంది. మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీసే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రజాకార్ మూవీ అనమాట. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ ఎప్పుడో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ చాలాసార్లు అయితే పోస్ట్ పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు ఆగస్టు 15వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే జీ5లో అయితే మనకు రజాకార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ ప్రభాస్ గారు తీసిన కల్కి 2898 ఏడీ మూవీ అనమాట. సో ఈ మూవీలో విలన్గా వచ్చేసి మనకు కమల్ హాసన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే తీసుకోవడమే జరిగింది గైస్. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు కల్కి 2898 ఏడీ మూవీని అయితే వాళ్ళు కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. సైనింగ్ ఆఫ్ టాలీవుడ్ మూవీ మ్యాటర్స్.